హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ప్రతీకారం అంటే పగ కాదు. అది నీలో ఎదుగుదలలోని శాంతమైన గర్జన అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి మనల్ని మనం మర్చిపోయేంతగా అవమానించే పరిస్థితులు వస్తాయి. మన కళ్ళలో కన్నీళ్లు నిండిపోయినా మన నోరు మూయించబడుతుంది. మన గుండెల్లోని నిప్పు బయటకు రావడానికి మాటల రూపం దొరకదు. ఆ నిప్పే ఒకరోజు మన విజయానికి ఇంధనం అవుతుంది. అవమానాలకు వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ ఆ ప్రతీకారం కోపంతో కాదు. అది నీ ఎదుగుదలలోని శాంతమైన గర్జనతో. మనకు అవమానం కలిగినప్పుడు చాలామందికి మొదటి ప్రతిస్పందన ఇప్పుడు చూపిస్తా అనే కోపం. అవమానానికి వెంటనే ప్రతిస్పందించేవాడు క్షణిక సంతృప్తి పొందుతాడు. కానీ సహనం పట్టి ఎదిగినవాడు శాశ్వత గౌరవం పొందుతాడు. మన జీవితంలో అవమానాలు అవసరమైనవే. ఎందుకంటే అవి మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయడానికి కారణమవుతాయి. కొందరు మనల్ని అవమానిస్తారు. ఎందుకంటే వారు మనలో ఉన్న శక్తిని చూసి భయపడతారు. మనకు తెలియని మనలోని సామర్థ్యాన్ని వారే గుర్తిస్తారు. అందుకే వాళ్ళు నొక్కి నొక్కి మనల్ని కిందకు నెట్టాలని చూస్తారు. కానీ మనం ఆ అవమానాన్ని రాయిగా కాకుండా పాదపీఠంగా ఉపయోగించాలి. అవమానం మన మీద పడితే దాన్ని భారం అనుకోవద్దు. అది మనకు దారి చూపే సూచిక. ఒక గాయం ఎలా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుందో అదేవిధంగా అవమానం మన ఆత్మగౌరవాన్ని బలపరుస్తుంది. ఒక మనిషి అవమానానికి ఎదురొడ్డి నిలబడగలిగితే అతడికి ఇక ఎలాంటి శత్రువులు అవసరం లేదు. ఎందుకంటే అతడే తన శత్రువును తనలోనే ఓడించాడు. ప్రతీకారం అంటే ఎవరినీ నాశనం చేయడం కాదు. ప్రతీకారం అంటే మనం మనల్ని మళ్ళీ నిర్మించుకోవడం, మన గాయాన్ని గర్వంగా మార్చుకోవడం, మన కన్నీళ్లను విజయకాంతిగా మార్చుకోవడం. నిన్ను అవమానించిన వారిని మర్చిపోకు, కానీ వారిని ద్వేషించకూడదు. వారిని గుర్తుంచుకో. ఎందుకంటే వారే నీలోని ఉత్తమ సంస్కరణలను బయటకు తీసినవారు. అవమానం నీ ఆత్మలో నిప్పు వేస్తుంది. అది దహించడానికి కాదు, నీ గమ్యానికి వెలుగు ఇవ్వడానికి. ఒకరోజు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నీ పేరు విని తల వంచినప్పుడు అదే నిజమైన ప్రతీకారం. అది చప్పుళ్లతో కాదు, శాంతమైన గర్జనతోనే వస్తుంది. జీవితంలో ఎవరైనా నిన్ను తక్కువగా మాట్లాడితే అది నిన్ను చిన్నవాడిగా చెయ్యదు. అది వాళ్ళ స్థాయిని చూపిస్తుంది, నీది కాదు. వాళ్ళు నిన్ను అవమానించవచ్చు, కానీ నీకు విలువ ఇవ్వకపోవడం వాళ్ళ బలహీనత. నువ్వు నిన్ను గౌరవిస్తే ప్రపంచం నిన్ను గౌరవించక తప్పదు. ప్రతి దూషణలకు ప్రతిస్పందించకు. నీ ఫలితమే నీ సమాధానం కావాలి. ప్రతీకారం అంటే ఏమిటో మనం నేర్చుకోవాలి. ప్రతీకారం అంటే ఎదిగిపోవడం. ప్రతీకారం అంటే మన విలువలను మనమే నిరూపించడం. నీ ఎదుగుదలలే నీ సమాధానం. నీ విజయమే నీ ప్రతీకారం. ఎవరో ఒకరు నువ్వు చేయలేవు అన్నారు కదా, వారి మీద కోపం చూపించకు. వారి మాటలనే నీ నడకకి ఇంధనం చెయ్యి. ఒకరోజు నువ్వే సాధించినప్పుడు వారికి చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు తలదించుకుంటారు. ఎవరైనా నీకు అవమానం చేశారంటే దానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వెంటనే కోపంతో ప్రతిస్పందించడం. మరొకటి మౌనంగా దాన్ని గుండెల్లో పెట్టుకొని నీ కృషిగా మార్చుకోవడం. మొదటిది క్షణిక గర్వం ఇస్తుంది, రెండవది జీవితకాల గౌరవం ఇస్తుంది. అందుకే ప్రతీకారం అంటే కోపం కాదు, అది నీ ఎదుగుదలలోని శాంతమైన గర్జన. జీవితంలో ప్రతి అవమానం వెనక ఒక అవకాశం దాగి ఉంటుంది. మన గమ్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఎప్పుడూ ఆగదు. వెతకవలసింది ప్రతీకారం కాదు, మనలోని శక్తి, మనలోని గౌరవం. నిన్ను ఎగతాళి చేసిన వాళ్లను చూసి నవ్వే స్థాయికి చేరుకున్నప్పుడు అదే నీ విజయం. అది నీ జీవితం యొక్క శాంతమైన గర్జన. అవమానం ఒక గాయం కాదు, అది ఒక గమ్యం వైపు నడిపించే పాఠం. నీ మౌనం, నీ కృషి, నీ విజయం ఇవే నీ ప్రతీకారం. ఎందుకంటే నిజమైన ప్రతీకారం రక్తంతో కాదు, ఫలితంతో రాయబడుతుంది. అవమానం అంటే కేవలం మాట కాదు, అది మన మనసును, మన విలువలను తాకే గాయం. దానికి తగిన సమాధానం ఇవ్వాలి, కానీ ఆ సమాధానం కోపంతో కాదు, శాంతంతో. నీకు జరిగిన అవమానాలకు వెంటనే ప్రతిస్పందించకు. ఆ అవమానాన్ని ప్రేరణగా తీసుకో. నీ విజయం ద్వారా సమాధానం ఇవ్వు. ప్రతీకారం అంటే కోపం కాదు, అది నీ ఎదుగుదలలోని శాంతమైన గర్జన.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.